హాయ్ అండి. నేను స్వరాలి. అఖండ దీపం 32 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాకు ఏం కావాలన్నా ఇస్తావా అని చిలిపిగా అడిగాడు సంతోష్. సంతోష్ గొంతులో వచ్చిన తేడా మైథిలికి గమనించింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది అని అనుకుని సైలెంట్ గా ఉండిపోయింది. చెప్పు మైథిలి, ఇప్పటిదాకా ఏవేవో మాట్లాడావు కదా, ఇప్పుడు సడన్ గా సైలెంట్ అయిపోయావేంటి? నేను అడిగింది ఏమైనా ఇస్తావా అని అడిగాడు. ఇంతవరకు ఆన్సర్ ఇవ్వలేదు అని మరోసారి రెట్టించి అడిగాడు సంతోష్. సంతోష్ గారు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు. మీకు ఇవ్వగలిగేటంత నా దగ్గర ఏముంది? ఏదో ఫ్లోలో నోటుకొచ్చింది వాగేశాను అంతేకాని మీకు ఏ రకంగానూ సరితూగేదాన్ని కాదు కదా అని తడబడుతూ అన్నది మైథిలి. మంచి మూడ్లో హ్యాపీగా మాట్లాడుతుంటే ఆ మూడ్ని స్పాయిల్ చేయడం నీకు తెలిసినట్లుగా ఇంకెవ్వరికీ తెలియదు తెలుసా అని అన్నాడు సంతోష్. అయ్యో, ఇప్పుడు నేను అంత తప్పుగా ఏం మాట్లాడాను సంతోష్ గారు అని అమాయకంగా అడిగింది మైథిలి. నువ్వు నిజంగానే అమాయకురాలివో లేకపోతే నన్ను ఇట్లా పరీక్ష చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదే. సరేలే కాని ఏమైనా తిన్నావా లేదా, నా గురించి ఆలోచిస్తూ కూర్చున్నావా అని అడిగాడు సంతోష్. నేను తినకపోతే అమ్మమ్మ గారు అస్సలు ఊరుకోవడం లేదు. అదీ కాక ఇప్పుడు అసలే అంటూ చెప్పాలనుకున్న మాట చెప్పలేక సగంలోనే ఆపేసింది మైథిలి. ఆ అదీ కాక ఇప్పుడు కొత్తగా ఏమైంది? ఏదో చెప్పాలనుకుని సగంలో ఆపేస్తున్నావు మైథిలి. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడిగాడు సంతోష్. లేదు లేదు సంతోష్ గారు, నేను మీ దగ్గర ఏమీ దాయడం లేదు అని తడబడుతూ అన్నది మైథిలి. నువ్వలా తడబడడంలోనే ఏదో నువ్వు దాస్తున్నావు, నాతో చెప్పాలి అనుకుని చెప్పలేక ఇబ్బంది పడుతున్నావు అన్న విషయం నాకు అర్థమైంది. అయినా నేనిప్పుడు నిన్ను ఏమని అడిగాను? తిన్నావా లేదా అని అడిగాను అంతే కదా. సరే, నేను అమ్మమ్మతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంటాలే, నువ్వేమీ నాతో చెప్పక్కర్లేదు అని కొంచెం కోపంగా అన్నాడు సంతోష్. వద్దొద్దు, అమ్మమ్మ గారికి ఈ విషయాలన్నీ చెప్పడం దేనికి అని కంగారుగా అన్నది మైథిలి. మరైతే నువ్వే చెప్పు, అమ్మమ్మ ఏమన్నది అని కావాలనే అడిగాడు సంతోష్. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకులే కాని మీరు తిన్నారా లేదా? ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారా, ఆఫీస్కి వెళ్తున్నారా అని టాపిక్ డైవర్ట్ చేయడానికి అడిగింది మైథిలి. లేదు మైథిలి, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఫుడ్ అస్సలు బాగోడం లేదు, తినబుద్ధే కావడం లేదు అని డల్గా అన్నాడు సంతోష్. అయ్యో, అలా అంటే ఎలా సంతోష్ గారు, పాపం ఆకలితోటే ఉన్నారా అని బాధగా అడిగింది మైథిలి. అవును మైథిలి, మరి మళ్ళీ తిరిగొచ్చేస్తావా? నాకు నీ చేతి ఫుడ్ తినాలి అని ఉంది అని అన్నాడు సంతోష్. అమ్మో, ఆ ఇంటికా? భువనేశ్వరీదేవి గారు సరయు ఇద్దరూ నన్ను చూశారంటే ఇక అంతే సంగతులు అని ఫ్లోలో మాట్లాడేసింది మైథిలి. వాళ్ళంటే నీకు అంత భయమా? వాళ్ళేమైనా రాక్షసులా అని అడిగాడు సంతోష్. వద్దు సంతోష్ గారు, నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. కానీ మీతో ఒక చిన్న మాట చెబుదామనుకుంటున్నాను, కానీ మీరేమనుకుంటారో అని సందేహంగా ఉంది అని అన్నది మైథిలి. పర్వాలేదు మైథిలి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు, నేనేమీ అనుకోను అని ఆమెకు ధైర్యం చెప్పాడు సంతోష్. మళ్ళీ కోపం తెచ్చుకోకూడదు సరేనా అని అన్నది మైథిలి. నువ్వు ఇంతగా చెప్తున్నావు అంటే నాకు ఖచ్చితంగా కోపం వచ్చే విషయమే అయి ఉంటుంది. అయినా సరే పర్వాలేదు చెప్పు అని అన్నాడు సంతోష్. మన ఇంట్లో అమ్మవారి అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది కదా, దాని గురించే మీతో ఒక విషయం చెప్పాలి అని అన్నది మైథిలి. మైథిలి అఖండ దీపం గురించి మాట్లాడగానే సంతోష్కి ఏవేవో గుర్తొచ్చి ఒక్కసారిగా చాలా బాధగా అనిపించింది. మైథిలిని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచనలో పడిపోయాడు. అంతలో భూపతి గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆ జగన్మాత అన్నీ చూసుకుంటుంది అని అనుకొని దీర్ఘంగా నిట్టూర్చి, ఇప్పుడు దాని గురించి అడుగుతున్నావేంటి మైథిలి అని మాత్రం అన్నాడు సంతోష్. ఆ అఖండ దీపానికి ఆ ఇంటి కోడలు పూజలు చేయాలట, అప్పుడే ఆ ఇల్లు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉంటుందట. నాకు సీతమ్మ చెప్పింది. నేను అక్కడ ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేసేదాన్ని. కానీ నేను ఇప్పుడు అక్కడ లేను కదా, ఇక రాను కదా, అందుకే అంటూ సగంలోనే ఆపేసింది మైథిలి. ఆ అందుకే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో పూర్తిగా చెప్పు అని కొంచెం చిరాగ్గానే అడిగాడు సంతోష్. అందుకే ఆ ఇంటికి కాబోయే కోడలుగా సరయూ చేత రోజు పూజ చేయించండి, మీకు ఆ ఇంటికి అంతా మంచే జరుగుతుంది అని భయపడుతూనే చెప్పింది మైథిలి. మైథిలి, ఇక ఆపుతావా అని కొంచెం కోపంగా అన్నాడు సంతోష్. సంతోష్ గారు, మీరు కోపం తెచ్చుకోను అని చెప్పారు అని గుర్తు చేసింది మైథిలి. ఆ ఇంటి కోడలు నువ్వు, సరియు కాదు అని కోపంగా అన్నాడు సంతోష్. మీరు విడాకుల పత్రాల మీద సంతకాలు తీసుకున్నారు కదా,
అంటూ భయపడుతూనే అడిగింది మైథిలి. నీకు నాకు విడాకులు ఎవరిచ్చారు? ఆ సంతకం నువ్వు మాత్రమే పెట్టావు, నేను పెట్టలేదు. అయినా ఇంకోసారి ఈ టాపిక్ మన మధ్య తీసుకొచ్చావు అంటే బాగోదు చెప్తున్నాను. కోపం తెచ్చుకోను అని మాటిచ్చాను కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగావు అంటే వెంటనే తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాను. మళ్ళీ పని మనిషి డ్యూటీ తీసుకుందు గాని అని వెటకారంగా అన్నాడు సంతోష్. అమ్మో, అంత పని మాత్రం చేయకండి, నాకు చాలా భయంగా ఉంటుంది అని అన్నది మైథిలి. సరే మరి, ఇంకేమైనా మాట్లాడాలా అని అడిగాడు సంతోష్. మామయ్య గారు ఎలా ఉన్నారు? చూసి చాలా రోజులైంది, ఒకసారి వీడియో కాల్ చేసి చూపిస్తారా? మీకేదైనా అభ్యంతరం అయితే వద్దులేండి అని అడిగింది మైథిలి. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాన్న చేత వీడియో కాల్ చేయిస్తాను. ప్రస్తుతం నాన్న ఇక్కడ లేరు. ఇది చాలా పెద్ద రహస్యం, నువ్వెవ్వరితోటి చెప్పద్దు. నా భార్యవి కాబట్టి నీకు మాత్రమే చెప్పాను, అర్థమైందా? నాన్నగారు కూడా నీతో మాట్లాడాలి అన్నారు, నిన్ను చూడాలి అని ఉన్నదట. ఈ రోజు లంచ్ టైంలో కాల్ చేయిస్తాను, సరేనా? మరి ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు సంతోష్. మామయ్య గారు అక్కడ లేకపోవడం ఏంటి? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? సడన్ గా సంతోష్ గారిలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? నా ముందు అన్ని ప్రశ్నలే ఉన్నాయి, ఆలోచిస్తూ ఉంటే పిచ్చెక్కిపోతోంది అని తనలో తనే అనుకుంది మైథిలి. ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి వచ్చింది సునీత. మైథిలి, మైథిలి అని 2 సార్లు పిలిచింది సునీత. మైథిలి ఏదో ఆలోచనలో ఉండడంతో సునీత వచ్చింది కానీ తనని పిలిచింది కానీ పట్టించుకోలేదు. అందుకే సునీత మైథిలి దగ్గరగా వచ్చి తనని చిన్నగా కుదిపి మాట్లాడడం మొదలుపెట్టింది. సంతోష్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు, నువ్వు ఇలా ఏదేదో ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకుంటూ ఉంటావని. సంతోష్ చెప్పినట్లే తెగ ఆలోచనలో ఉన్నావు అని అన్నది సునీత. ఆయన నా గురించి మీతో మాట్లాడారా అంటూ సంతోషంగా అడిగింది మైథిలి. అవునమ్మా, నిన్ను జాగ్రత్తగా చూసుకోమని 100 జాగ్రత్తలు కూడా చెప్పాడు. వాడి పెళ్ళాన్ని మేమేమైనా కొరుక్కు తింటామనుకుంటున్నాడో ఏంటో అంటూ నవ్వింది సునీత. ఏంటి పిన్ని, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అంటూ మైథిలి కూడా నవ్వింది. మైథిలి, నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే ఎంత బాగుందో తెలుసా? ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి. ఇక మీదట నీ జీవితంలో ఏ బాధలు కష్టాలు ఉండవు. అలాంటి వాటిని నీ దరిదాపుల్లో కూడా సంతోష్ రానివ్వడు, నన్ను నమ్ము అని అన్నది సునీత. నా జీవితం మీద, నా సంతోషం మీద, నా అదృష్టం మీద నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నమ్మకం కలుగుతోంది పిన్ని. కానీ అంతలోనే ఏదో భయం నన్ను నీడలా వెంటాడుతోంది అని బాధగా అన్నది మైథిలి. ఇదిగో ఇదే వద్దు అని చెప్తున్నాను. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే నీ కడుపులో పెరిగే బిడ్డ అంత సంతోషంగా ఆరోగ్యంగా పుడుతుంది. తన కోసమైనా నువ్వు ఇక హ్యాపీగా అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండాలి, సరేనా అని అన్నది సునీత. అలాగే పిన్ని, ఈ రోజు నుంచి ఇక దేని గురించి ఆలోచించను. నా కోసం మీరంతా ఉన్నారు, నాకు అది చాలు. పిన్ని, నాకేదైనా స్వీట్ తినాలనిపిస్తోంది, చేద్దామా అని అంటూ హుషారుగా బయటికి వచ్చింది మైథిలి. ఈ పిల్లకి ఏదొచ్చినా పట్టుకోవడం కష్టమే అని అనుకుంటూ, పాపం సంతోష్ ఎలా వేగుతాడో ఏంటో అని అనుకుంటూ తన వెనుకనే వచ్చింది సునీత. మైథిలి వంటగది దగ్గరికి రావడం చూసి అనసూయమ్మ ఆమెని ఆపేసింది. ఏంటి మనోరాలా, వంటగదిలోకి వెళ్తున్నావు? నీకేమన్నా కావాలంటే మమ్మల్ని అడగమని చెప్పాను కదా అని గద్దిస్తూ అన్నది అనసూయమ్మ. మీ మనవరాలకి స్వీట్ తినాలి అనిపిస్తోందట అత్తయ్య గారు, నేను చెబుతున్నా వినిపించుకోకుండా వంటగదిలోకి వెళ్తోంది, తనే చేసుకొని తింటుందట అని కంప్లైంట్ ఇచ్చింది సునీత. ఇది అన్యాయం పిన్ని అంటూ సునీత వైపు చూసింది మైథిలి. అవును మైథిలి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను సునీత ఇద్దరం కలిసి చేస్తాం కదా అంటూ అక్కడికి వచ్చింది అన్నపూర్ణమ్మ. మైథిలి సంగతి అత్తయ్య గారు చూసుకుంటారు, మనం స్వీట్ తయారు చేస్తాం పదక్క అంటూ అన్నపూర్ణని తీసుకుని సునీత వంటగదిలోకి వెళ్ళిపోయింది. పులిబోన్లో జింకపిల్లలాగా అనసూయమ్మ ముందు బిక్కు బిక్కుమనుకుంటూ కూర్చుంది మన మైథిలి.